పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరాన్ని మనం దీవెనలతో ప్రారంభిస్తున్నాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, ప్రభు మేము దీవించును గాక, 50 ముఖకాంతి మీపై ప్రకాశింపజేయును గాక, 50 మేము కరుణతో చూచును గాక అంటూ దేవుని యొక్క దీవెనలతో ఈ నూతన సంవత్సరం 2026 ప్రారంభమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం రోజు మనం కొనియాడే పండగ మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. నూతన సంవత్సరాన్ని తండ్రి దేవుని దీవెనలతో ప్రారంభిస్తూ తల్లి మరియతో మనం మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. నూతన సంవత్సరంలో అమ్మతో కలిసి నడుస్తున్నాం. అందుకే ఈనాడు తల్లి శ్రీసభ మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతుంది. అమ్మ నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, పరిస్థితులు ఎలాగ ఉన్నా దేవుని యొక్క ప్రణాళికలు ఏ రీతిగా నెరవేర్చాలో మరియ తల్లి నుండి నేర్చుకోవాలి. అందుకే గాబ్రియేలు దూత గొప్ప సందేశాన్ని ఇచ్చిన తర్వాత మరియ తల్లికి అర్థమైందని కాదు, కానీ అమ్మ ఒకే మాట చెప్పింది, ఇదిగో ఏలిన వారి దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక. ఈ నూతన సంవత్సరంలో మనం మొదటగా చేయవలసింది, దేవునికి విధేయత ఎప్పుడైతే చూపిస్తామో, దేవుని ఎప్పుడైతే ప్రార్థిస్తుంటామో, దేవునికి ప్రథమ స్థానం జీవితంలో ఎప్పుడైతే ఇస్తామో, మన కార్యాలన్నీ సఫలీకృతమవుతాయి. కావున ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో అమ్మ నుండి నేర్చుకోవలసిన సుగుణాలు 3 ఏంటి అంటే, ఆలకించింది. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఈ 2026లో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తుని గురించి మాత్రమే అంటాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ఈ నూతన సంవత్సరంలో మన వంతు కృషి మనం చేయాలి. మరియ తల్లి ఆలకించింది భక్తితో, శ్రద్ధతో, దేవుని మీద ప్రేమతో. చాలాసార్లు మనం ఆలకిస్తుంటాం కానీ సరి అయిన శ్రద్ధ చూపించాం. మంచి మంచి ప్రసంగాలు వింటుంటాం, మంచిగా వాక్యాలు వింటుంటాం, కానీ దాని మీద శ్రద్ధ లేక ఆలకించింది ఆదమర్చిపోతుంటాం. ప్రియులారా, మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన రీతిగా ఈ నూతన సంవత్సరంలో నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి మన వంతు కృషి మనం చేస్తూ ప్రతిరోజు వాక్యాన్ని వింటూ మన జీవితాన్ని గడుపుదాం. అప్పుడు మన జీవితం కూడా ఆనందకరంగా శుభకరంగా మారుతుంది. రెండవది, మరియ తల్లి ఆలకించింది, రెండవది ఆచరించింది. చాలాసార్లు మనం ఆలకిస్తాం కానీ ఆచరించడానికి ఇష్టపడలేము. ఆచరించాలి అంటే కష్టంగా ఉంది అని అనుకుంటాం ప్రియులారా. కానీ దేవుని ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞలు పాటించుట సులువే అంటారు యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో. ప్రియులారా, దేవుని ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞలు అంత కఠినము కావు అంటాడు. కాబట్టి మనం మరియ తల్లిలాగా ఆచరించడానికి మన వంతు కృషి మనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి శక్తిని, బలాన్ని దయచేస్తాడు. ఇక మూడవదిగా, మరియ తల్లి ఆలకించింది, ఆచరించింది కాబట్టి ఆశీర్వదించబడ్డది. అందుకే ఎలిజబెత్ అమ్మ అంటుంది లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినదానవు నీవే, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. అవును ప్రియులారా, ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తుంటారో, శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఎవరెవరైతే దాన్ని ఆచరించడానికి కృషి సల్పుతుంటారో వాళ్ళందరికీ కూడా ఆత్మదేవుని సహకారం ఉంటుంది. అందుకే ప్రభు అన్నారు, నేను లేక మీరు ఏమీ చేయజాలరు అంటున్నారు. కావున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా,
మరియ తల్లి ఆ గొల్లలందరూ వచ్చి ప్రభు కోసం పశువుల సార్లో మాట్లాడినప్పుడు ఆ విషయములన్నీ మనసులో పదిలపరుచుకొని మననము చేసింది. ఆచరించడం అంటే మనం అందరం కూడా దైవ వాక్యాన్ని ప్రతిరోజు మనసులో మరియ తల్లిలాగా మననం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు లోక ఆశలు, లౌకిక వ్యామోహాల నుండి తప్పించుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆలకిస్తామో, ఎప్పుడైతే ఆచరిస్తుంటామో దేవుడు మనల్ని దీవిస్తుంటాడు. అందుకే మరియ తల్లి స్తోత్ర గీతంలో చెబుతుంది, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ నూతన సంవత్సరం 2026లో ఆ మరియ తల్లితో మన ప్రయాణం ప్రతిరోజు కొనసాగించాలి. ఎందుకంటే అమ్మలాగా మనం ఆలకించాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఆ మరియ తల్లిలాగా దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి. ఈ 2 కార్యాలు మనం చేస్తే 3వ కార్యం దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు మరియ తల్లితో కలిసి ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలందరూ, అలాగే అక్కడ ఎలిజబెత్ అమ్మ చెప్పినట్లుగా స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన తల్లివి నీవమ్మని చెప్పినట్లుగా మన జీవితాలు కూడా ఫలభరితం అవుతాయి. కావున మీ అందరికీ మరొకసారి మరియ తల్లి దివ్య మాతృత్వ పండగ శుభాకాంక్షలు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.